హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 టీచర్లకు సంబంధించిన సమాచారం. డిఎస్సి 2025 ద్వారా టీచర్లుగా సెలెక్ట్ అయినటువంటి వారికి 2025 క్యాలెండర్ ఇయర్ లో ప్రపోర్షనేట్ గా సిఎల్స్ వాడుకోవచ్చును. డిసెంబర్ కు ఎప్పుడైనా వాటిని వాడుకొనవచ్చును. ఈ సిఎల్స్ మంజూరు చేసే అధికారం పూర్తిగా హెచ్ఎంలదే. 1 year సర్వీస్ నిండకుండా హెచ్పిఎల్ అంటే హాఫ్ పే లీవ్ వాడుకొనుటకు వీలు లేదు. పూర్తి సంవత్సరం నిండితేనే 20 రోజులు జమ అవుతాయి. కాబట్టి హాఫ్ పే లీవ్స్ ప్రపోర్షనేట్ ఉండదు. అత్యవసరంగా సెలవులు అవసరమైతే ఈఓఎల్ పెట్టుకోవచ్చును. 18 ఏళ్లలోపు మైనర్ పిల్లలు ఉన్న మహిళా టీచర్లు అత్యవసరమైతే చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకోవచ్చును. ఫ్యామిలీ మెంబర్స్ పై డిక్లరేషన్ ఇవ్వాలి. డిఎస్సి టీచర్లు మొదటి జీతం విడివిడిగా చేయాలి. ఇప్పటికే పనిచేసిన వారితో కలిపి బిల్లులు చేయరాదు. ఇన్ సర్వీస్ డిఎస్సి టీచర్లకు పే ప్రొటెక్షన్ ను చేయుటకు టీచర్ పేరు మీదుగా గవర్నమెంట్ జీవో ఇవ్వాలి. డిడిఓకు ఆ పవర్ లేదు. హెచ్ఎం లేదా ఎంఈఓ ద్వారా డిఈఓ ద్వారా డిఎస్సి కు పంపుకోవాలి. అంటే మొదటగా హెచ్ఎం ఎంఈఓ ద్వారా డిఓ ఆఫీస్ కు, తద్వారా డిఓ ఆఫీస్ నుంచి మరి డిఎస్సి కి పంపుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి పర్మిషన్ వస్తేనే పే ప్రొటెక్షన్ మీకు అమలవుతుంది. ఇక ఇన్ సర్వీస్ డిఎస్సి టీచర్లకు క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ఈఎల్స్ అండ్ హెచ్పిఎల్స్ కు డిఈఓ గారి అనుమతి తీసుకోవాలి. అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారికి ఈఎల్స్ అంటే ఎండ్ లీవ్స్, హెచ్పిఎల్ అంటే హాఫ్ పే లీవ్స్ అనేవి మరలా అక్కడి నుంచి కంటిన్యూ కావాలంటే డిఈఓ అనుమతి అవసరం. ఇక ఇన్ సర్వీస్ లో ఉండి డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన వారికి కూడా సిఎల్, స్పెషల్ సిఎల్ ప్రపోర్షనేట్ గానే వాడుకోవాలి. అంతే తప్ప పాత లీవ్స్ ఇక్కడ కంటిన్యూ కావు. ఇక జిఐఎస్ చందాలు నవంబర్ నుండి మొదలు పెట్టాలి. డిఎస్సి లో సెలెక్ట్ అయిన ఇన్ సర్వీస్ టీచర్స్ లేదా ఎంప్లాయీస్ యొక్క పాత సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా ట్రెజరీ ఐడి లేదా ప్రాన్ లేదా ఏపీజిఎల్ఐ నంబర్స్ కంటిన్యూ అవుతాయి. అది ఇన్ సర్వీస్ టీచర్స్ కు. ఇక మంచి క్వాలిటీ పేపర్ ఉన్న సర్వీస్ రిజిస్టర్ ను నవంబర్ లో ఒక జీతం తీసుకున్న తర్వాత ప్రారంభించుకోవాలి. డిఎస్సి 2025 టీచర్ల నుండి 5 సెట్ల అటెస్టేషన్ ఫామ్స్ ని తీసుకొని హెచ్ఎం లేదా ఎంఈఓలు డిఈఓలకు పంపి పోలీస్ యాంటిసిడెంట్స్ పొందాలి. అటెస్టేషన్ ఫామ్ లో డిఎస్సి టీచర్ మొబైల్ వివరాలు కూడా ఇవ్వాలి అంటూ మనం మరి ఈ డిఎస్సి 2025 కొత్త టీచర్లకు ఉపయోగపడే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు ఉపయోగపడేటటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.